వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ. మనం ఇంట్లో చేపల ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలి, విధానం ఏమిటి అనేది చూపిస్తున్నానండి. కేజీ చేపలకి 2 ఎగ్స్, తగినంత సాల్ట్, 2 స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్టు, చిటికెడు పసుపు, కారం 1.5 స్పూను, కార్న్ఫ్లవర్ అండి, 4 స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ తీసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపేసుకుంటే మనకి చేపలకు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు బాగా ఇట్లాగే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మిరియాల పొడి వేస్తే మనకి బాగుంటుంది. మిరియాల పొడి వేసేసి ఇప్పుడు మనం దీంట్లోకి ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి, మీ ఇష్టము. నేనైతే ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను. దీన్ని తీసుకొని మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి మళ్ళీ మనం లెమన్ అనేది ఒక హాఫ్ తీసుకొని లెమన్ అనేది పిండేయాలి. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మనం మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం చేప ముక్కలు ఉన్నాయి కదండి, శుద్ధంగా కడిగి పెట్టినవి, ఇవన్నీ వేసేసి మనం ఈ మసాలా అంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలి. అప్పుడు ప్రతి ముక్కకి మనకి మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు దాన్ని బాగా మనం ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇట్లాగా కలిపేసేసుకొని బాగా మనకి ముక్కకి మొత్తం పట్టేటట్టు చూసుకోవాలి. ఇట్లా ప్రతి ముక్కకి మొత్తం మనం కలిపేసుకోవాలి. దీన్ని మనం ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. చాలా మెతుగా అనేది వస్తుంది ముక్క. మనం ఒక అరగంట అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసి, నేను ఫ్రిడ్జ్లో ఒక అరగంట అనేది పెట్టేసేసి ఇప్పుడు తీసానండి. ఇప్పుడు మనం నాన్ స్టిక్ బాండలు ఉంటుంది కదండి, దోశ పోసేది, మనం ఆ బాండెట్లో మనకి ముక్కలు అనేది కొంచెం ఆయిల్ అనేది పోసేసి ముక్కలన్నీ మనం వేయించేసుకోవాలి. మీడియం మంటలోనే వేయించాలండి. అప్పుడు ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఉడికి బాగా మనకి ఎక్కడ పచ్చి అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తిప్పుతున్నాను. చేప ముక్క అనేది అట్లాగా మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగా మొత్తం అనేది ఏం చేసుకోవాలి. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా స్మూత్గా వస్తాయి. ముక్క అనేది గట్టి పడకుండా వస్తుంది. చాలామంది గట్టిగా వస్తుంది మాకు చేప ఫ్రై అని అంటారు కదా, ఇట్లా చేస్తే మనకి స్మూత్గా అనేది ఉంటుంది ముక్క అనేది. అంటే గట్టిగా కూడా చాలామంది ఇష్టపడతారు. అట్లా ఇష్టపడే వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. ఇట్లా మెతుగా కావాలన్న వాళ్ళు ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు చేప ఫ్రై అనేది, చేప ముక్క అనేది ఏగిపోయింది చూడండి, 2 పక్కల అనేది ఏగిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా కానీ వేయించుకున్నామంటే చాలా మెతుగా వస్తుంది చేప ముక్క అనేది. చేప ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.